హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గాయత్రి తపస్వి సంబల్ నగర్ చూసొద్దాము. ధ్యానం నాన్న అని పిలువబడే తపస్సు యొక్క విశేషాలు కూడా తెలుసుకుందాము. ఇక్కడ ఎంట్రన్స్లో శ్రీ గాయత్రి తపస్వి సంబల్ నగర్ అని పెద్ద బోర్డు ఉంది. దాని కింద గేటు మీద ఇది మాయలు, మహిమలు, జాతకాలు, వాస్తులు చెప్పే చోటు కాదు, మీలో సంఘర్షణ, సమభావం, యోగ్యత, అర్హత పెంచే మౌన ఆధ్యాత్మిక ధ్యాన సాధన విధానం అని రాసి ఉంది. దాని పక్కనే గోడ మీద మౌనంగా ఉండగలిగిన వారే లోపలికి ప్రవేశించాలి, వట్టి చేతులతో రండి, దేవశక్తితో వెళ్ళండి అని రాసి ఉంది. ఇక్కడ దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది లోపల ఎటువంటి క్షేత్రమా అన్నది. మౌన గాయత్రి తపస్వి గత 12 సంవత్సరాలుగా మౌనంగా, 6 సంవత్సరాలుగా అజ్ఞాతంగా నిరంతరం తపస్సులో మమేకమై ఉంటున్న గాయత్రి ఋషి. గాయత్రి 2 శ్వాసలు నిరంతరం సమానంగా ఉంచడాన్ని గాయత్రి అంటారు. తపస్వి నిరంతరం 2 శ్వాసలు సమానమైన తరువాత ఆత్మజ్ఞాన సాక్షాత్కారం, సూక్ష్మలోక ప్రయాణంలో విశ్వాతీత పరమాత్మ సత్య అనుభూతులను పొందగలగడం. ఆ అనుభూతులను ఆధ్యాత్మిక బిడ్డల సూక్ష్మ ఆత్మలలో నింపి వారి ఆత్మలను ఎప్పటికప్పుడు శుద్ధి చేసి వారికి మరణానంతరం ముక్తి కలిగించేవారు. తపస్సులో వారు పొందినదంతా తపశ్శక్తి చైతన్యం. లోకానికి, సమాజానికి, అభాగ్యులకు, వారి ఆధ్యాత్మిక బిడ్డలకు పంచే ఋషి తండ్రికి ఇప్పటి వరకు గల భారతీయ హైందవ సనాతన వేదాంత గాయత్రి తపస్వి తపస్సు చేసి ప్రదేశంలో తిరుగాడుతూ ఆ తపస్వికి అనుసంధానం అయి ఉంటారు. అటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సంబాల నగరి అని అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా ఎస్కోట సమీపంలో రాజీపేటకు చేరువలో ఉంది. ఋషి తండ్రి దీక్షా వివరాల గురించి తెలుసుకుందాం. 2010 మే నుండి మౌనం, తర్వాత 2011 నుంచి ఇళ్లల్లో హోమాలు, 2013 మార్చి నెల నుంచి ఆశ్రమ జీవితం, వచ్చే వారిని బిడ్డల్లాగా స్వీకరించి తన ఒడిలో సేద తీర్చడం, 2018 మార్చి 14 నుండి అజ్ఞాత మౌన గాయత్రి తపస్వి ఎక్కడో హిమాలయాల్లో కాకుండా మన మధ్యనే సంబల నగర్లో ఉన్న గాయత్రి తపస్వి ఒక గదిలో అజ్ఞాతంగా ఉండి పద్మాసనం, వజ్రాసనంలో మౌనంగా గాయత్రి చింతన, ఆ అనుభూతిని సమాజానికి అందించడం. ఇదే ఋషి తండ్రి లోకం. ఇది ఒక్క రోజులోనో లేక ఒక్క నెలలోనో వచ్చింది కాదు. అనేక సంవత్సరాలు కఠోర తపస్సు, సాధన, శ్రమ, త్యాగం ఇందులో ఉంది. కఠోర సాధనతో మొదలైన ధ్యానం, నాన్న పయనం నిత్యం గాయత్రితో నిరంతరం పరమాత్మ సత్యంలో ఉండే దశకు చేరుకుంది. ఇప్పుడు అదే ఆయన జీవితం అయింది. వాయు, ఆత్ర స్వాధీనంతో రోజు కషాయాలే ఆహారం అయినాయి. 3 లేక 4 రోజులకు ఇష్టమైతే మగ్గిన అరటిపండు. ఋషి తండ్రి జీవితం 3 సంవత్సరాలు చిన్నప్పుడు అమ్మమ్మ ప్రేరణలో భయం అంటే నియంత్రణ, భక్తి అంటే ఏకాగ్రత. 7 సంవత్సరాల వయసులో అంటే 1969లో యోగా మొదలైంది. ఆ యోగాతోనే 1971లోనే 2 శ్వాసలు సమానమైన అనుభవం వచ్చింది. 1983లో గాయత్రిపై అనుభవ అవగాహన అయింది. అప్పుడు రోజు కొన్ని గంటల గాయత్రి. 2004 నిత్యం జరిగింది. 2006 నాటికి జీవితం అయింది. ఆ సంవత్సరమే 6 నెలల 6 రోజులు తేనెతో ఉన్నారు. ఆ సమయంలోనే చింతన, త్యాగం మొదలైంది. 1983 నుంచి ఉచిత యోగా తరగతులు నిర్వహించారు. ఉదయం 3 గంటలకే నిద్రలేచి 84 రకాల ఆసనాలు, 24 రకాల క్రియలు చేసేవారు. తర్వాత యోగా క్లాసు నిర్వహణ. ఏకాంతం, యోగా, ధ్యాన అనుభవమే సహజ నిత్య గాయత్రికి బీజం వేసింది. హిమాలయాల్లో చేసిన తపస్సుకు తోడైంది. హిమాలయ తపస్సు వివరాలు. ఋషి తండ్రి 28 సంవత్సరాల్లో 32 సార్లు హిమాలయాలకు వెళ్లారు. ఒక్కోసారి 40 రోజుల నుంచి 90 రోజుల వరకు ఉండేవారు. డీప్ హిమాలయాల్లో గుహల్లో గడ్డకట్టే వాతావరణంలో ఉండి కఠోర తపస్సు చేశారు. సాధన అనుభవమే తపస్విని చేసింది. మౌన అజ్ఞాత గాయత్రి ఋషి అయిన ధ్యానం నాన్నకు సమాజం పట్ల తపన, ఆర్తి, అదే ఆధ్యాత్మిక బోధనలకు దారితీసింది. అజ్ఞాత ఏకాంతానికి వెళ్లక ముందు కూడా ధ్యానం నాన్న హిమాలయాల్లో మౌనం పాటించేవారు. అందుకే ఆయన బోధనలకు రాతా చిత్రాలు ఆధారం అయ్యాయి. ఋషి తండ్రి ఇంకు పెన్తో ఏకబిగిన పేజీలకు పేజీలు వ్రాస్తారు.
ఆ బోధనలో నిత్య జీవిత ఘటనలు మిళితం చేస్తారు. దానివల్ల ఎవరైనా ఆ బోధనను తేలికగా అవగాహన చేసుకోగలరు. కోట్ల సంవత్సరాల క్రితం జరిగినవి, భవిష్యత్తులో తన ఆధ్యాత్మిక బిడ్డలు చేయవలసినవి ప్రస్తుత సమాజానికి సైన్స్తో క్రోడీకరించి తన బిడ్డలు వారికి వారుగా తమ తప్పు ఒప్పులు తెలుసుకునే విధంగా ఆ బోధలు ఉంటాయి. ఋషి తండ్రి ఆశ్రమం సంబాల్ నగర్లో శక్తిపీఠం ప్రత్యేకం. ఈ శక్తిపీఠం మన షట్చక్రాలకు ప్రతీక. ఇలాంటి శక్తిపీఠం అరుదు కూడా. దేశంలోని అన్ని జీవ నదుల నుంచి సేకరించిన శిలలతో ఏర్పాటైందే ఈ శక్తిపీఠం. ఉధృతంగా ప్రవహించే నదుల్లో నునుపుగా ఉన్న శిలలను తీసుకువచ్చి ఒకదానిపై ఒకటి పేర్చి మధ్యలో రాగి చువ్వతో కలిపి ఒక శిల రూపంగా శక్తిపీఠాన్ని తయారు చేశారు. అంతకుముందే ధ్యానం నాన్నగారు వాటిలో తన తపస్సు శక్తిని, చైతన్యాన్ని నింపారు. శక్తిపీఠంలోకి వెళ్ళిన వారు తొలుత కింద శిలను తాకాలి, ఆ తరువాత దానిపై శిలను, అలా వరుస క్రమంలో పై శిల వరకు చేతితో తాకుతూ వెళ్ళాలి. చివర్లో అలా కొద్దిసేపు పట్టుకొని కళ్ళు మూసుకొని నిలబడినప్పుడు మనసు, ఆలోచనలు పక్కకు వెళ్ళిపోయి ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రతే స్థిరత్వానికి దారితీస్తుంది. సంబాల్ నగర్ని దర్శించి గాయత్రి మాతను తాకాలి. మనం గుడికి వెళితే సహజంగా పండో పువ్వో తీసుకుని వెళ్తాము. సంబాల్ నగర్కి మాత్రం వట్టి చేతులతో వచ్చి దైవశక్తి, చైతన్యాన్ని స్వీకరించి అనుభూతి పొందవచ్చు. సంబాల్ నగరి గాయత్రి మందిరంలో కొలువై ఉన్న గాయత్రీమాత శాంతి స్వరూపం, కరుణించే చూపు, చిరు మందహాసంతో కమలం మధ్యలో హంసవాహనురాలై తూర్పు అభిముఖంగా ఆసీనులై ఉన్నారు. సుమారు 1800 కిలోల బరువు గల 9 అడుగుల ఎత్తు ఉన్న పంచలోహ విగ్రహం. గాయత్రీమాత మందిరంపై సూర్యోదయపు లేలేత కిరణాలు ఆ మందిరంపై ఉన్న కలశం పైనుంచి నెమ్మదిగా మాత విగ్రహాన్ని తాకినప్పటి దృశ్యం సంభ్రమాచార్యాలతో పాటు ఎటువంటి ఆలోచనలు లేకుండా చేస్తుందనడంలో సందేహం లేదు. ప్రత్యక్ష దైవాలు ఏ విధంగా కలశం పైనుంచి మందిరంలో కొలువై ఉన్న గాయత్రీమాత విగ్రహంలోకి సృష్టి చైతన్యం ప్రవేశం జరుగుతుందో అదేవిధంగా ఋషి తండ్రి తపశ్శక్తిని మందిరంపై గల కలశం నుండి గాయత్రీమాత విగ్రహంలోకి, తద్వారా అక్కడ నేలలోకి నిరంతరం చైతన్యం ప్రవహిస్తూనే ఉండడం వల్ల దర్శనానికి వచ్చిన వారందరూ వారికి తెలియకుండానే మౌనంగా చైతన్యాన్ని స్వీకరించగలుగుతున్నారు. ఆ మందిరాన్ని 200 అడుగుల దూరం నుంచే వీక్షించే విధంగా అమ్మవారి పాదాలు కనపడే విధంగా ఉండడం దర్శించిన వారు వెంటనే వెళ్లబుద్ధి కాక అక్కడే ఉంటుంటారు. భారతీయ, హైందవ, సనాతన వేదాంత గాయత్రి తపస్సుల సృష్టి చైతన్యాన్ని అక్కడి వృక్షాలు, గోవులు, పంచభూతాలు స్వీకరించుతుంటే ఇవి అర్థం చేసుకోలేని వారికి ఋషి తపస్సు అనుభూతిని పామర్లకు ప్రసాదించే ప్రక్రియలో భాగంగా గాయత్రీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ప్రతిష్ఠ 2021 నవంబర్ 29వ తేదీన జరిగింది. ఈ విగ్రహం ఒక రకంగా నిగ్రహం కోసమే. ప్రతి ఒక్కరిలో భయం అంటే నియంత్రణ, భక్తి, ఏకాగ్రత, స్థిరత్వం పెంపొందించి వారిని సంస్కరించడం, వారిలో యోగ్యత, అర్హత పెంపొందించడం కోసమే గాయత్రీమాత విగ్రహం. మిగతా ఆలయాలకు భిన్నముగా మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి విగ్రహాన్ని తాకి చైతన్యం పొందవచ్చు. గాయత్రీమాతను తాకి సేద తీరే అవకాశాన్ని ఋషి తండ్రి కల్పించారు. గోవుల గంగడోలు పట్టుకోవడం ద్వారా తపస్వి చైతన్య అనుభూతిని ఆస్వాదించవచ్చు. సాధన అనుభవం, అనుభూతి సమాజానికి అందించాలి అనే తపనే ధ్యానం నాన్నను క్రియాయోగ క్లాసులు 28 సంవత్సరాలు 1,80,000 మందికి నేర్పించేలా చేసింది. గోవు ముక్కోటి దేవతలకు నిలయం. సంబాల్ నగర్కి వెళితే తొలుత కనిపించేవి గోవులే. అన్ని రకాల గోవులకు ఇక్కడ నిలయం. కపిల, గిరి, పుంగనూరు, ఒంగోలు గోవులున్నాయి. వాటిని సాకడం చంటి పిల్లల మాదిరే. నిత్యం ధ్యాన చింతనలో ఉన్న ఋషి తండ్రి తన తపశక్తిని గోవుల్లో దారపోస్తున్నారు. అందుకే వాటిని తాకడం ద్వారా చైతన్యం పొందవచ్చు. ఇక్కడ మరొక విశేషమైనది 333 కిలోల బరువు గల గంట. గంటను గట్టిగా కొట్టి కళ్ళు మూసుకుని చేతి మునివేళ్లతో గంటను గట్టిగా పట్టుకోవాలి, శబ్ద తరంగాలు ఆగే వరకు. ఇలా చేయడం వల్ల మనలో ఏకాగ్రత, స్థిరత్వాన్ని పెంచి ఆలోచన రహిత స్థితిని పెంచడానికి ఉపయోగపడుతుంది. మూలాధారం నుంచి సహస్రం వరకు గల మన సూక్ష్మనాళ్ల చైతన్యం పెంచడానికి దోహదపడుతుంది. అంతేకాకుండా ప్రతి ఆదివారం నాన్నగారు స్వయంగా తయారు చేసిన ఆయుర్వేద కషాయం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చెప్పవలసిన మరొక విశేషం, ఆధ్యాత్మిక చింతనలో అప్పుడే పుట్టిన బిడ్డలకు నామకరణం,
90 రోజుల లోపు పిల్లలకు స్వయంగా చుక్కల మందు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి పౌర్ణమికి సంతాన ప్రాప్తరస్తు అనే కార్యక్రమం ద్వారా నాన్నగారు స్వయంగా తయారు చేసిన కషాయం సంతానం లేని వారి దంపతులకు ఇవ్వడం జరుగుతుంది. మహర్షి ధ్యాన నాన్నగారి ఆశ్రమం వైజాగ్ నుండి 58 కిలోమీటర్ల దూరం, విశాఖ నుంచి ఎస్కోట వచ్చి అక్కడి నుండి అరకు వెళ్లే ప్రధాన మార్గంలో 5 కిలోమీటర్లు వెళితే రాజీపేట జంక్షన్ వస్తుంది. అక్కడ కుడివైపు కిలోమీటర్ దూరంలో ఉన్న ధ్యాన నాన్నగారి ఆశ్రమానికి వెళ్ళవచ్చు. విజయనగరం నుండి వెళ్తే 36 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆశ్రమం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ టంగున కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.